నమస్కారం. ఆదివాసి గిరిజన వైద్యం. నా పేరు నరసింహ. ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నానంటే, చాలా మందికి నోరు దుర్వాసన, చిగుర్లు వాపులు, పండ్లు ఊడిపోవడం, విపరీతంగా మూతి వాయడము, పండ్లు పుచ్చిపోవడము, చల్లనీళ్ళు తాగితే ఐస్ కర్రీ తిన్నా చల్లనీళ్ళు తాగినా పడకపోవడము, విపరీతంగా కంటి పండ్ల చాలా సమస్య ఉంటుంది. చాలా మందికి రకరకాల పేస్ట్లు, రకరకాల పుల్లలు, రకరకాల పొల్లు వాడుతుంటారు. వాడినప్పుడు బాగుంటుంది, వాడకుంటే మళ్ళీ వస్తుంటుంది. జీవితాంతం వాడుతూనే ఉండాలి. మన ఆదివాసి గిరిజనలో మా పెద్దలు మా గూడెలలో ఒక వైద్యం చెప్పారు. ఆ వైద్యం మీకు అందరికి తెలపరచాలని, అందరికి పండ్ల గురించి బాగా ఉపయోగపడాలని, అందరి పండ్లు బాగుండాలని, పండ్లు బాగుంటే కళ్ళు బాగుంటాయి, పండ్లు బాగుంటే కళ్ళు బాగుంటాయని ఈ వీడియో మీకు తీస్తున్నాను. పండ్ల నుండి కళ్ళ కనెక్షన్, కళ్ళ నుండి పండ్ల కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ నరాలు బాగుండాలని మీకు అందరికి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చాలా పెద్ద వైద్యం. ఎందుకంటే నోరు బాగుంటే ఏమైనా తినగలుగుతాం, పండ్లు బాగుంటే ఏమైనా నవ్వగలుగుతాం, పండ్లు బాగుంటే అన్ని విధాలు బాగుంటాం. ఓ దిక్కు పట్టినింపు వస్తుంటే మాట్లాడడానికి కూడా చేత కాదు. అన్ని విధాలు మాట్లాడుతుంటే నోరు వాసన వస్తుంటే పక్క నుండి కూడా భయం ఉంటుంది. భార్య భర్త పెళ్ళాం పెళ్ళి అయితే కూడా మూతి పెళ్ళాం పక్క తిప్పుకుంటుంది. అస్సలు కనీసం మూతి దగ్గరకు వస్తే పక్క తిప్పుతుంటుంది. ఏమి మూతి పక్క తిప్పుతున్నావు అంటే, నీ నోరు వాసన ఉందయ్యా అందుకు మూతి పక్క తిప్పుతున్నా అంటుంది. అట్లా లేకుండా నోరు దుర్వాసన లేకుండా బాగుండాలని వీడియో తీస్తున్నాను. ఒక చెట్టు అడవిలో బిస్సర చెట్టు అంటాడు, బిస్రమాను అంటారు. అడవిలో బిస్సరలో ఎన్నో రకాలు, 3 రకాలు ఉన్నాయి బిస్రమానులలో. అడవి బిస్ర వేరే ఉంటుంది, ఊరు బిస్ర వేరే ఉంటుంది, పెద్ద బిస్ర వేరే ఉంటుంది. ఇది అడవి బిస్ర చెట్టు అంటారు. బిస్సర చెట్టు కాయలు ఇత్తనాలు, బిస్సర చెట్టు బిస్సర చెట్టు చెక్క, ఇది బిస్సర చెట్టు చెక్క. ఈ చెక్క బిస్సర చెట్టు చెక్క ఆకులు చూర్ణం తయారు చేసుకొని ఈ పౌడర్ మన కాడ దొరుకుతుంది. ఈ పౌడర్ 1 మంత్ వాడండి, తక్కువ ఖరీదులు ఉంటుంది. ఎందుకంటే దూరం అయితే కొరియర్ ఛార్జ్ ఉంటుంది. ఈ పండ్ల గురించి, నోరు దుర్వాసన గురించి ఒక్కడు వాడితే 1000 కోట్ల మంది చెప్తారు. ఆదివాసి గిరిజన అంత పెద్దదని ఆలోచన చేస్తారు. ఎందుకంటే పూర్వీకుల కాలం 100 ఏళ్ళు బతికిన పండ్లు ఊడిపోవద్దు, నోరు వాసన ఉండకూడదు. ఎంతలా మా కొండలో మా చెంచులు పెద్ద పెద్ద కడతలు దుప్పులు ఆటాడి, అప్పుడు పూర్వీకులు పెద్ద పెద్ద ఎంకలు బుడుసులు కొరికితే కూడా, పళ్ళతో బుడుసులు కొరికితే కూడా ఆ బుడుసులు అనేది మెదిగేటివి, ఎంకలు అనేది మెదిగేది. ఆ కాలంలో ఈ వైద్యం కనిపెట్టి పెద్దలు తయారు చేసుకున్నారు. కాబట్టి ఈరోజు మీకు అందరికీ ఈ పండ్ల గురించి, నోరు వాసన గురించి, ఈ చిగుర్ల గురించి గట్టిగా ఉండడానికి మీకు ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇది అబద్ధం కాదు, 100 కోటి శాతంగా నిజమైన మాట. ఒక్కరు ఒక నెల తీసుకొని చూస్తే మీ పిల్లలు, మీ పెద్దలు పరిగెత్తుకుంటూ రావాలి, అయ్యా మాకు కావాలని. డాక్టర్లు కూడా ఎంతమందో వైద్యులు కూడా రావాలి, అయ్యా ఈ పారెట్ మాకు తయారు చేసి పంపించాలి, ఎంతమందో మాకు పరిగెత్తుకుంటూ రావాలి. కాబట్టి ఈ వైద్యం ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి కారణం ఎందుకంటే, చాలా మంది నోరు వాసన, పండ్లు నొప్పులు, పండ్లు ఊడిపోవడం, పళ్ళు లూజు కావడం, చిగుర్లు వాయడం, నాలుక మీద పాకర అనేది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ఈ వైద్యం గురించి మీకు అందరికి ఉపయోగపడాలి. హైదరాబాద్ ఒక నెంబరు, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఈ సూర్ణ మా కాడ దొరుకుతుంది. అబద్ధం కాదు, 100 కాదు, 1,000% నిజంగా చెప్తున్నాను. ముందు మీ ఊర్లో ఒక మంచి కొనుక్కొని చూడండి, ఆ మంచి వాడి చూడండి, తిక్కి చూడండి, మీరు ఎంత బాగుంటాయో. 3 పూట్ల తిక్కాలి, 3 పూట్ల 5 నిమిషాలు, పొద్దున 5 నిమిషాలు, మధ్యాహ్నం 5 నిమిషాలు, రాత్రి 5 నిమిషాలు. ఎందుకంటే మనకు 4 గంటలకు ఒకసారి పాకర వస్తుంది, 4 గంటలకు ఒకసారి ఉమ్మిలు వస్తుంది. లోపల నాలాజ్యం మనకు తయారైపోయి అది ఒక కెమికల్గా తయారైపోతుందని మా పెద్దలు చెప్పిన మాట మీకు అందరికి చెప్తున్నాను. మరొకసారి అందరికీ హైదరాబాద్ ఒక నెంబర్, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. అందరికి నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.